మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ సమావేశం జెడ్పీ చైర్పర్సన్ వర్సెస్ వైస్ చైర్మన్ గా సాగింది. శరత్ చంద్రారెడ్డి, బెస్త వెంకటేశం మధ్య దళిత బంధు పథకంపై కాసేపు మాటల యుద్ధం నడిచింది. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వారి వారి ప్రభుత్వాల హయాంలో ఎస్సీ కార్పొరేషన్ పై జరగబోయే విషయాలపై చర్చించుకున్నారు. జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు వారి వారి శాఖల పురోగతిపై నివేదికలను సమర్పించారు. ప్రత్యేకంగా ఎస్సీ కార్పొరేషన్, మిషన్ భగీరథ, మాతా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, హార్టికల్చర్ శాఖలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నివేదికను ప్రవేశపెడుతుండగా జెడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశం కలగచేసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకంతో ఎస్సీలకు అండగా నిలిచామని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. జెడ్పీ చైర్మన్ కలగచేసుకొని వివరాలను ఇప్పటికే సేకరించారని, ప్రభుత్వం నుండి విధి విధానాలు వెలువడగానే అర్హులకు అందిస్తామని చెప్పారు. మిగిలిన 1100 మందికి అప్పుడే అందచేసి ఉంటే ఇప్పుడు వారికి అన్యాయం జరిగి ఉండేది కాదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు కృషి చేయడంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ముందున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కొనియాడారు. నేటితో జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీల పదవీ కాలం ముగుస్తున్నందున జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసినందుకు తోడ్పడ్డారని, అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు కొనసాగించాలని ఆకాంక్షించారు. జిల్లాలో పనిచేసిన అధికారులందరి సహాయ సహకారాలు ఉన్నందున మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో అధికారుల కృషి మరవలేనిదని కొనియాడారు. ఈ 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో వ్యవసాయం, రోడ్లు, వైకుంఠధామాలు, కరెంటు, నర్సరీలు, డంపింగ్ యార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న జెడ్పీటీసీ, ఎంపీపీలను జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఘనంగా శాలువా, మెమోంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.